నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనతో సూర్యనారాయణ శర్మ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురూజీ, కుంభరాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? అబ్బో, కుంభరాశి క్యారెక్టర్ గురించి మనం చెప్పలేమమ్మా. ఎలాగంటే వీళ్ళు బేసిక్గా ఒక హైట్ ఉంటారు, నాకు తెలిసి పర్సనాలిటీ వైజ్ తీసుకుంటాను. ఆ తర్వాత ఏంటంటే కుంభానికి అధిపతి శనీశ్వరుడు. ఎంత బాగా నాంచాలో అంత బాగా నడుస్తారు విషయాన్ని. ఒక పాయింట్ ఆన్సర్ ఎవరు క్వశ్చన్ మీదే గంట సేపు నడుస్తారు. ఆన్సర్ పట్టడం, ఆన్సర్ తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే ఎంత సాగదీసి ఆఖరికి ఏంటంటే ఆన్సర్ అయితే సిలీ ఆన్సర్ ఉండొచ్చు. సో మనిషి ఆలోచనని బయట తీయడం చాలా కష్టం సింహరాశి వారిని. ఈ ఆలోచన బయట తీయడం తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం వచ్చినా ఆ అభిప్రాయం బయట పెట్టరు. అలా ఉంటారు వాళ్ళు. దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. స్ట్రాంగ్ ఉన్నాను కూడా బయటపడరు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళలో ఉన్న ఆ మొండితనం ఏదైనా ఉన్నాయంటే ఆ మొండితనం మనం ఎప్పుడో నెమ్మదిగా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే తెలుస్తుంది తప్ప బయటపడరు. ఇలాంటిలో ఉంటుంది. తర్వాత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళకి. విశేషంగా మనం చెప్పాలంటే ఒక వ్యాపారము, ఒక ఆర్థిక బలము, ఇవన్నీ ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలనుకుంటారు. ఒక ఇల్లు, ఒక వాకిలి, ఒక వ్యాపారం, ఏం చేయాలనుకున్న వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుని పోతారు. ఆ ప్లానింగ్లో నష్టం అవుతుంది, లాభం జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఏది జరిగినా ప్లానింగ్ మాత్రం మిస్ అవ్వరు. ఓకే. సో అలా ప్లానింగ్ మీద వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో వీళ్ళు ఎక్కడ మనకు ఉపయోగపడతారంటే బేసిక్గా అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగా ఉపయోగపడతారు, డిఫెన్స్లో బాగా పనిచేస్తారు, మిలిటరీలో బాగుంటారు. వీళ్ళు ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. అంటే చూసారా, మనకు ఏదో గొర్రెల మంది అంటుంటారు. వీళ్ళంటే ఒక పద్ధతిలో వెళ్ళిపోతారు, ఫాలో అయిపోతారు. అంటే దే ఆర్ నాట్ ఏ ట్రెండ్ సెటర్స్. ఇంకా శాటర్న్ పైన ఉన్నాడు కాబట్టి శాటర్న్ ఏం చేస్తాడు, శాటర్న్ ఇంటికి అధిపతి కూడా శాటర్నే కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆఖరి విషయంలోని దాని మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఆ ఫలితం ఇస్తుంటాడు. ఓకే. అది పెద్ద తలనొప్పి. సో వీళ్ళేంటి ఫైట్ చేసినంతసేపు అది దొరకదు వాళ్ళకి. ఇంకెందుకు వదిలేస్తున్నారు అనుకున్న టైంకి మాకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు మనకేముంది, మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. సో కొంచెం ఈ రాశిని మనం పెద్ద సక్సెస్ఫుల్ అని చెప్పాము. బట్ వీళ్ళకి ట్రాన్సిట్లో గురుబలం ఉన్నప్పుడు మాత్రం దే ఆర్ ది లీడర్స్. అది ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ అంతా గురుబలం వాళ్ళకి ఉంటుంది. సో ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ వెంచర్స్ అండ్ ఆల్ దట్ దే విల్ బి వెరీ సక్సెస్ ఉంటుంది. బ్యాక్ మీకు సింహరాశి వాళ్ళు ఎంత రహస్యంగా ఉంటారంటే కొన్ని విషయాల్లోని, అదే కుంభరాశి వారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఉందాం. హస్బెండ్ ఒకవేళ సింహరాశి అనుకుందాం, లేకపోతే వైఫ్ అనుకుందాం. అయితే ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోని ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఒక రహస్యం ఉంటుంది. చక్కగా తీసి దాస్తారు, పక్కన దాచినట్టు కూడా వైఫ్ చెప్పరు, అలా దాస్తారు అమౌంట్ని. సేఫ్ జోన్లో పెడతారు అమౌంట్ అంతాను. ఎందుకంటే రేపు ఉద్యమం మనకు కావాల్సిన ఉపయోగపడుతుంది కదా అని. వీళ్ళు ఈ పాలసీస్ మీద ఎక్కువ నమ్ముతారు బేసిక్గా. ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు అంటాము, మనకి మెడికల్ పాలసీస్ అంటాము, ఇంకేదో పిల్లలకి పాలసీస్ పెట్టి వాటి మీద ఎక్కువ, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఎక్కువగా చేస్తుంటారు వీళ్ళు. ఎందుకంటే నేను ఉన్నా అంటే ఎప్పుడు ఉన్నా లేకపోయినా పాలసీ ఉంది, అంటే వీళ్ళ మీద నమ్మకం తక్కువ. అంటే నేను ఉన్నా లేకపోయినా పాలసీ ఉంది కాబట్టి లైఫ్ విల్ బి గుడ్ అనే ప్లాన్లో ఉంటుంటారు. ఒకటి ప్లానింగ్ బాగుంటుంది, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ సమయం వచ్చినప్పుడు ఇలా గురుబలాలు వచ్చినప్పుడు మాత్రం హైప్స్ బాగానే చూపిస్తారు వాళ్ళు. అంటే కొంచెం క్యారెక్టర్స్ డిఫరెంట్ వే అది మాట. అయితే వీళ్ళకి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? బేసిక్గా ఈ కుంభరాశి సంగతి చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అనేది థర్డ్ సెక్షన్ ఉండాలి. అంటే 7.5 సంవత్సరాల్లోని మొదటి 2 సంవత్సరాలు అయిపోయి నెత్తి మీద కూర్చున్నాడు కుంభం మీద, అప్పుడు 2.5 అయిపోయింది, దాని స్ట్రెస్ లెవెల్స్ మనకు అయిపోయి ఇక మిగిలిన అంటే థర్డ్ అంటే మీనంలోకి వచ్చాడు కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్తూ కొంత మంచి చేస్తాడు, పర్వాలేదు. కానీ కుంభంలో రాహు కూర్చున్నాడు. ఓకే. ఒక మాయా ప్రపంచంలో కూర్చోబెడతాడు ఆలోచనలన్నీ, కొన్ని డ్రీమ్స్ ఇచ్చేస్తాడు. ఈ డ్రీమ్స్లో ఇలా అయిపోతా, ఇలా చేస్తే ఇలా అయిపోతానని కథలు చెప్తుంటాడు అనమాట. ఆ కథలు నేను నమ్మస్తుంటాడు. అలా జరుగుతుందా జరగదా అంటే ఆ రాహు మాయ అదంతా, రియాలిటీ ఉండదు అందులో కొంత. ఈ రాహు మాయలో పడిపోతాడు ఆయన. పైపు ఏంటంటే కొంతవరకు నష్టం కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చేయవలసిన ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఏం చేయవలసిన అంటే ఈ రాహు మాయ నుండి బయట పెట్టాలి. రియాలిటీ ఇది బాబు, నువ్వు ఊహించినట్టు కాదు అని. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసేవాడు అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే ఎనీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా ఆ మాయ నుండి బయటపడిపోవాలి. లేకపోతే ఏంటంటే మాయలో మోసం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం అనుకుందాం కుంభరాశి వాడు, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ గ్రూప్ అంతా కలిసి పలానా చిట్టు వేద్దాం అని అంటారు. ఆ మాయలో పడిపోతాడు. ఒక 6 నెలలు పోగానే ఆ చిట్టు వాడు ఎక్కడ పోయాడు మనకు తెలియదు. అందరితో పాటు వేసాం కదా అని కాన్ఫిడెంట్ ఈయన ఏంటంటే ఏముంది 3 నెలల తర్వాత నాకు డబ్బులు వస్తుంది, ఆ డబ్బుతో ఏదో కొనుక్కుందాను ఒక మాయలో ఉంటాడు. ఈ చిట్టు ఎవడో ఎత్తుకుపోతాడు, మా డబ్బులు పోయాయి.
ఓకే. సో ఇటువంటి మాయ రాహు చేస్తుంటాడు. రాహు నెత్తి మీద ఉన్నాడు కాబట్టి. సో ఇక రాహుకేతులకి సంస్కారం చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే కొంత ఆ మాయ నుండి రియాలిటీకి వస్తారు. నిజం చెప్పినా నమ్మే పరిస్థితులు ఉంటారు వీళ్ళు. అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ రాహు ప్రభావం అలా ఉంటారు కాబట్టి రాహుకేతుల పూజ ఈ సంవత్సరం అంతా చేసుకోవాలి వాళ్ళు. కనీసం జూన్ జూలై వరకైనా ఈ కుంభరాశి వారు చేసుకోవాలి. గురుబలం ఉంది కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు. న్యూ వెంచర్స్ చేస్తారు, న్యూ వర్క్ చేస్తారు. కానీ రెమెడీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం రాహుకేతులకు విశేషంగా చేసుకోవడం చాలా అవసరం పడుతుంది వీళ్ళకి. శుభం వ్యాధి.